బీసీ మహిళలకు నందిగామ చైర్మన్గా అవకాశం ఇస్తే తెలుగుదేశం పార్టీ నన్ను దింపేందుకు కుట్రలు పన్నడం అత్యంత దుర్మార్గమని మున్సిపల్ చైర్మన్ ఓర్సు లక్ష్మి అన్నారు. నందిగామ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మున్సిపల్ బీసీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు మాట్లాడారు. మార్కెట్ చైర్మన్ మహమ్మద్ మస్తాన్ మాట్లాడుతూ వైసీపీ నుండి టీడీపీకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తిరిగి అనతి కాలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరడం ఖాయమన్నారు. వచ్చిన వారికి ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారికి నమస్కారం. అందరికీ నమస్కారం. మా పెద్దలందరికీ ఈ బీసీలకి ఇవ్వటం ఎంతో గర్వంగా ఉంది. మాకు మా ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు మాకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ విధంగా బురద చల్లటం ఏం బాగలేదు టీడీపీ వాళ్ళు. మేము ఎప్పటికైనా మా పోయిన కౌన్సిలర్లు మా పార్టీలోకే వస్తారు. అందరికీ నమస్కారం. ప్రెసిడెంట్ పెట్టడానికి కారణం బీసీలకి ప్రాధాన్యత కల్పిస్తున్నందుకు. మా కుటుంబ సభ్యులు వెళ్ళినా కూడా మా కుటుంబానికి తిరిగి వస్తున్నారు. మాకేం తెలియదు, మేమందరం ఒకటి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలన బీసీలకు గుర్తింపు ఇచ్చింది. అలాగే మా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు ఆధ్వర్యంలో కూడా మాకు మంచి గుర్తింపు లభించింది. అందరం కలిసిగానే ఉంటాము. మంత్రి పదవుల్లో కూడా మైనారిటీస్ని మంచిగా ప్రాధాన్యత కల్పించారు. అందుకని చెప్పేసి రానున్న రోజుల్లో కూడా మా కుటుంబ సభ్యులందరం కలిసే మళ్ళీ మా ఎమ్మెల్యే గారికి కూడా మేము ఎమ్మెల్యే చేసుకుంటాము, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు బండారు వెంకట్రావు. నేను నందిగామ టౌన్ 18వ వార్డు ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా బీసీసీఎల్ జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. మరి వారం రోజులుగా జరుగుతున్నటువంటి ప్రతిపక్షాల ఈ కుట్రలను తిప్పికొట్టే విధంగా మా బీసీలు ఎవరైతే ఉన్నారో మా జగన్మోహన్ రెడ్డి గారి, మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఏదైతే పెద్దపీట వేశారో దాన్ని ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, నందిగామ నియోజకవర్గంలో చూసుకుంటే మన చిన్ని గారు కావచ్చు, వీళ్ళంతా కూడా వాళ్ళు ఒక ఉనికిని కాపాడుకునేందుకు, వాళ్ళ పార్టీ యొక్క ఉనికిని కాపాడుకునేందుకు మా బీసీల మీద బురదలు చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా నందిగామ టౌన్ చూసుకుంటే మరి నేను ఒక ఒట్టిరి కులానికి చెందిన ఒక బీసీ నాయకుడిని. మా ఒట్టిరి కులానికి చెందిన బీసీ నాయకుల్లో మేము నందిగామ టౌన్లో 3 కౌన్సిలర్లు ఉన్నాం. ఒకటి 15వ వార్డు, ఒకటి 16వ వార్డు, ఒకటి 18వ వార్డు. ఈ మూడు వార్డులు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒట్టిల్లో మేము. మా ఒట్టిరి కులానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 50% రిజర్వేషన్లో భాగంగా మాకు సీట్లు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రావు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా అరుణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు. మేము గతంలో ఎప్పటి నుండో 50 సంవత్సరాలుగా రాజకీయంగా మేము పార్టీల్లో ఉన్నాం. అన్ని పార్టీల్లో ఉన్నా కూడా ఎటువంటి మమ్మల్ని ఎవరు కూడా ఒక సీట్లో కూర్చోబెట్టింది కానీ, మాకు నామినేట్ పోస్ట్ కానీ ఇచ్చిన ఘనతలు ఏ పార్టీకి లేవు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియవస్తున్నాను. అదేవిధంగా జనరల్ సీట్లో వరలక్ష్మి గారు మరణించిన తర్వాత మరి మా వదిన గారైనటువంటి ఓర్సు లక్ష్మి గారికి వైస్ చైర్మన్గా నియమించడం జరిగింది, చైర్పర్సన్గా. అదేవిధంగా ఆమె చనిపోవడం జరిగింది. వరలక్ష్మి గారు చనిపోయిన తర్వాత ఎవరైతే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓర్సు లక్ష్మి గారు ఉన్నారో వైస్ చైర్మన్గా ఆమెని ఇన్ఛార్జ్ చైర్మన్గా నియమించడం జరిగింది. దీనికి తట్టుకోలేక ప్రతిపక్షాలు మా మీద ఒట్టిరి సామాజిక వర్గానికి ఎందుకు ఇస్తున్నారు, ఒక బీసీ మహిళలకు ఎందుకు ఇచ్చారు ఈ సీట్ని, ఓసీల సీటు, అది జనరల్ సీటు, అది ఓసీలకే ఇవ్వాలని చెప్పేసి మా పార్టీలో ఉన్నటువంటి ఓసీలని రెచ్చగొట్టి వాళ్ళ పార్టీ వైపు మలుపుకునే విధంగా చేశారు. అయినా కూడా ఇక్కడ మాకేం కాదు, వాళ్ళందరూ కూడా మళ్ళా తిరిగి
మా పార్టీలోకి వస్తారని చెప్పేసి మనసా వాచ కర్మణ మేము కోరుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఎత్తుగడలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా తిప్పికొట్టే ప్రయత్నంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే మా కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా మా దగ్గరకు వస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు టౌన్ బీసీల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఇక్కడ ఏం జరిగింది, ఏంటి, ఏ సామాజిక వర్గానికి సామాజిక న్యాయం జరిగింది దాని మీద మాట్లాడుతున్నాను. ప్రత్యేకంగా నందిగామ మున్సిపాలిటీ తీసుకున్నట్టయితే నందిగామ మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్పర్సన్గా కోర్సు వరలక్ష్మి గారిని నియమించడం జరిగింది. దానిలో భాగంగా కొన్ని పరిణామాలు జరిగినాయి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మా పార్టీ నుంచి కొంతమంది వలస వెళ్ళారు, కానీ మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఎక్కడా ఇమ్మడలేరు. మా సోదరు మొత్తం కూడా తిరిగి వస్తారని నేను మనసా వాచ కోరుకుంటున్నాను. తప్పకుండా వస్తున్నారు కూడా. దీన్ని ఉద్దేశించి ఏదైతే మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏ రకంగా పెద్దపీట వేశారో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, అదేవిధంగా నందిగామలో కూడా నందిగామ శాసనసభ్యులు మొండితోల జగన్మోహన్ రావు గారు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకి పెద్దపీట వేయడం జరిగింది. అందులో భాగంగానే సోదరి ఓర్సు లక్ష్మికి మున్సిపల్ ఇన్ఛార్జి చైర్పర్సన్గా నియమించడం జరిగింది. అదేవిధంగా కని విని ఎరుగని విధంగా నందిగామ మార్కెట్ యార్డు చైర్మన్గా ఒక సామాన్య కుటుంబం, రైతు కుటుంబం నుంచి వచ్చిన నన్ను యార్డ్ చైర్మన్గా నియమించడం జరిగింది. అదేవిధంగా నందిగామలో తీసుకున్నట్టయితే మన సోదరుడు దుర్గారావు గారికి స్టేట్ పోస్టల్ డైరెక్టర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నందిగామలో తీసుకున్నట్టయితే మైనార్టీలుగా ఖాళీ గారు ఉన్నారు. అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్గా సోదరుడు తానూరు రాము గారు, అదేవిధంగా బండారు గంగమ్మ గారు, అదేవిధంగా 10వ వార్డు నుంచి వచ్చి దివ్య గారిని కూడా ఇక్కడ కౌన్సిలర్గా చేయడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు 170 స్థానాలు, అదేవిధంగా పార్లమెంటు 200 స్థానాలకి ఈరోజు 59 మంది బీసీలని సీట్లు ఇవ్వడం జరిగింది. సామాజిక న్యాయం ఏంటనేది ఇక్కడే కనబడుతుంది. నందిగామ నియోజకవర్గం తీసుకున్నట్టయితే నందిగామ నియోజకవర్గంలో మున్సిపాలిటీలు 2 మైనార్టీలకి కౌన్సిల్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కంచర్ల ఎంపీపీ ఒక ముస్లిం మైనార్టీకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బేర్లపాటు తీసుకున్నట్టయితే వైస్ ఎంపీపీగా నాగులమీరా గారిని నియమించడం జరిగింది. అదే గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ సోదరి షైనాజ్ బేగం గారికి స్టేట్ డైరెక్టర్ ఇవ్వడం జరిగింది. ఇట్లా నందిగామ నియోజకవర్గానికి ఒక ఖాజీగా రజీ గారిని నియమించడం జరిగింది. ఏదైతే అపోజిషన్ పార్టీ ఉందో వాళ్ళందరూ కేవలం నందిగామ మున్సిపాలిటీలో ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారిని చైర్మన్ చేయడం కోసం ఈ కుయుక్తులు అనేది జరుగుతున్నాయి. ఈ మున్సిపాలిటీ అనేది మా చేతుల నుంచి ఎక్కడా పోదు. మా పార్టీ నుంచి ఎవరైతే బయటికి వెళ్ళారో వాళ్ళు అక్కడ ఉండలేరు, అక్కడ వాళ్ళకి సామాజిక న్యాయం జరగదు. వాళ్ళ ఇద్దరిలో మా పార్టీలోకి వస్తారని నేను మనసా వాచ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రిటర్న్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ముఖ్యంగా పత్రికా మిత్రులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానివ్వండి, అలానే ఈ నందిగామలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ప్రతి విషయాన్ని చూస్తూ ఉన్నారు. మనం అనుకుంటాం మనమే నాయకులు, మనమే గొప్పవాళ్ళం, మేము చెప్పిందే వేదం, మేము చెప్పినట్లే జరగాలి, మేము చెప్పిందే న్యాయం, మేము చెప్పిందే శాసనం అని గత కొంతకాలం నుంచి ఒక 70 సంవత్సరాల నుండి
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ విధంగా మేము డబ్బులు ఉన్న వాళ్ళం, ఆధిపత్య కులాల వాళ్ళం, లేకపోతే ఆధిపత్య వర్గాల వాళ్ళం అనుకుని చేతిలో పట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మమ్మల్ని రకరకాలుగా ఆడిస్తూ ఉన్నారు. అందులో భాగంగా నేను కూడా 30 సంవత్సరాల పాటు ఒక పార్టీకి నిబద్ధతగా జీతగాడిగా పనిచేశాను. నాలాంటి వ్యక్తులు చాలామంది పేదవాళ్ళు పనిచేశారు. ఆ పార్టీ ఒకప్పుడు పేదవాళ్ళ పార్టీగా పేరొందిన పార్టీ. ఆ పార్టీని ఆకర్షించి, ఆ పార్టీ పెట్టిన నాయకుడిని ఆకర్షించి మేమందరం కూడా పనిచేసాం. ఇవాళ ఆ పార్టీలో ఆ వ్యక్తులు ఎవరూ లేరు, ఆ పనిచేసినటువంటి వ్యక్తులు లేరు, ఆ నాయకత్వం లేదు. ఈ రోజు ఉన్న నాయకత్వాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు, ఏ పూట ఏ విధంగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు, గంటకొకటి అరగంటకొకటి మాట్లాడుతూ ఉన్నారు. అప్పట్లాగానే మేము కూడా మోసపోతాం అనుకుంటా ఉన్నారు. అప్పట్లాగా మేము కూడా అప్పటి మనుషులమే అనుకుంటా ఉన్నారు. మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి చైతన్యం తీసుకొచ్చినటువంటి పార్టీగా ఒక పార్టీ వచ్చిన తర్వాత మేము కళ్ళు తెరుచుకుంటా ఉన్నాం. ఏ విధంగా ఓడిపోయారో అక్కడ పోటీ చేసినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వ్యక్తులందరికీ తెలుసు. ఏ కారణంతో ఓడిపోయారో కూడా, ఏ కారణంతో మేము గెలిచామో కూడా తెలుసు, ఏ విధంగా గెలిచామో తెలుసు. మా ప్యానల్లో గెలిచిన వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎక్కువ మంది గెలిచారు. మీ ప్యానల్లో గెలిచినటువంటి వ్యక్తులు ఎవరు గెలిచారో తెలుసు, మీకు ఏ విధమైన వ్యక్తులు గెలిచారో తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే ఈ నందిగాంలో మేమే పరిపాలించాలి, మేము ఒక్కడమే పరిపాలించాలి, పంచాయతీ ప్రెసిడెంట్గా మేమే చేయాలి. తెలుగుదేశం పార్టీలో కూడా ఇదే వ్యక్తిత్వం, ఇదే పద్ధతి ప్రకారం నడిపించినటువంటి వ్యక్తులు వాళ్ళు. తెలుగుదేశం పార్టీలో పంచాయతీ ఉన్నప్పుడు కూడా మేమే పరిపాలించాలి. జ్యోతి గారు అప్పుడు పోటీ పడ్డాడు, అంతకంటే ముందు పోటీ పడ్డారు. ఒకసారి మీరు ప్రెసిడెంట్గా చేసినంత మాత్రాన రాజులా? ఇంకెవరిని చేయలేరా? ఎవరు చేయకూడదా? ఈ విధమైన సంస్కృతిని మీరు క్రియేట్ చేస్తూ ఉన్నారు ఈ నందిగాంలో. మేమే లీడర్లము అనే ఉద్దేశంతో. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో, మా ప్యానల్లో పనిచేసి మా ప్యానల్లో గెలిచిన కౌన్సిలర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ మా అన్నదమ్ములు. మేమంతా ఒక బీసీలము, ఎస్సీలము, పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలము, డబ్బు లేక మేము ఉండొచ్చు. మాకు ఆత్మవిశ్వాసం ఉంది. మా కౌన్సిలర్స్ని ఎవరు కూడా ఏ విధంగా కూడా ప్రలోభ పెట్టలేరు ఓరు కూడా. ఇదిగో ఈ రోజు వస్తున్నారు, ఇదిగో సాయంత్రం వస్తారు, ఆయన జాయిన్ అయ్యాడు, ఈయన జాయిన్ అయ్యాడు, అక్కడ ఆఫీస్కి తీసుకెళ్తున్నాము, ఇక్కడికి ఆఫీస్. ఏంటిది? ఇది నాటకమా? నిజంగా మా వాళ్ళు ఆత్మవిశ్వాసంగా పోవాలనుకుంటే మేము ప్రెస్ మీట్ పెట్టి మేమే చేస్తాం. మా నాయకులను మేమే విశ్వాసం లేదని మేము గట్టిగా ఎందుకంటే మేము ప్రజల లొంగేవాళ్ళం కాదు.